దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 145. అవంతి, తాన్య అక్క చెల్లెలు అని కాంతమ్మ ఇంటికి వచ్చిన వర్షకి తెలియనుందా? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. 2 రోజుల నుంచి బర్రె కుడితి తాగకుండా పోయింది, కుడితి వాసన వస్తుంది అంటూ కాంతమ్మ కుడితి గాబుల నుంచి లోటాతో కుడితి పారబోస్తుండగా అది వెళ్ళి అప్పుడే వస్తున్న వర్ష తన ఫ్రెండ్స్ మీద పడుతుంది. ఆ పరిణామానికి అందరూ షాక్ అవుతూ వాళ్ళ బట్టల వైపు చూసేసరికి వాళ్ళ బట్టలు ఒంటి నిండా తవ్వుడుతో నిండి ఉంటుంది. ఇంకా వర్ష తల మీద అయితే అరటి తొక్క వేలాడుతూ కనిపిస్తుంది. చిచ్చి, యాక్ అనుకుంటారు అందరూ వాళ్ళ అవతారాలను చూసుకొని. వాసన కూడా వస్తుంది అంటూ ముక్కులు కూడా మూసుకుంటారు. వాళ్ళు అలా అనుకుంటూ ఉండగానే కాంతమ్మ చూసుకోకుండా మరో లోటా కుడితి కూడా వాళ్ళ మీద చిమ్ముతుంది. ఈసారి ఇంకాస్త షాక్ అవుతూ, ఏంటి వర్ష ఈ సన్మానం అంటూ విసుక్కుంటారు. అప్పటికే వర్ష మొఖం నిండా తవ్వుడై కనిపిస్తూ తల మీద నుంచి వేలాడుతున్న అరటి తొక్కు తీసి అవతలికి వేస్తుండగా కాంతమ్మ చూసుకోకుండా ఇంకొక లోటా కూడా వాళ్ళ మీద చిమ్ముతుండగా, ఆగండి ఆంటీ అని వర్ష గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుతో కాంతమ్మ వాళ్ళ వైపుకు తిరుగుతుంది. వాళ్ళ అవతారాలని చూసి ఎవరో అడుక్కునే వాళ్ళు అనుకొని, ఏయ్ బిచ్చగాళ్ళు, నా ఇంటికి కట్టుకొని వచ్చారేంటి అని గయ్యమంటుంది. వర్ష ఫ్రెండ్కి కోపం వస్తూ, మేము బిచ్చగాళ్ళమేంటి, మర్యాదగా మాట్లాడండి అని అంటుంది. నువ్వు కాస్త ఆగవే అని వర్ష తనకి కాస్త సర్ది చెప్తుంది. మరి లేకపోతే ఏంటి వర్ష, చూసుకోకుండా మన మీద కుడితి పోసి ఇప్పుడు మళ్ళీ పైగా బిచ్చగాలు అని మాట్లాడుతుంది అని మరొక ఫ్రెండ్ కూడా సీరియస్ అవుతుంది. ప్లీజ్, మనం వచ్చిన పని కావాలంటే కాస్త సామరస్యంగా మాట్లాడాలి అని వర్ష తనకి రిక్వెస్ట్ చేస్తుంది. బిచ్చగాల అవతారాలు వచ్చి బిచ్చగాలు కాదంటారేంటి అంటూ కాంతమ్మ వాళ్ళ దగ్గరికి వస్తుంది. వర్ష తనని రిక్వెస్ట్ చేస్తూ, ప్లీజ్ ఆంటీ, అలా మాట్లాడకండి, మేము బిచ్చగాలం కాదు, తాన్య క్లాస్మేట్స్మి, అంటే తాన్య స్నేహితురాలం అని అంటుంది. ఏంటి, మహాలక్ష్మిలాగా ఉండే మా తాన్య ఎక్కడా, అడుక్కొని తినే మీ పెంట మొహాలెక్కడా, తాన్య ఫ్రెండ్స్ అనగానే నేను నమ్ముతాననుకుంటున్నారా? ఈ వడ్డీల కాంతమ్మని మోసం చేయటం అంత ఈజీ కాదు అంటుంది గర్వంగా. తన మాటలకి ఫ్రెండ్స్కి ఇంకా కోపం వస్తుంటే, అయ్యో ఆంటీ, మేం చెప్పేది నిజమే, తాన్యాతో పాటు మేము కూడా గుంటూరు కాలేజీలో చదువుకున్నాము, మీరు చూసుకోకుండా కుడితి పోసేసరికి మా అవతారాలు ఇలా అయ్యాయి అంటుంది వర్ష. ఏమో, నాకు డౌట్గా ఉంది అని అంటుంది కాంతమ్మ అనుమానంగా చూస్తూ. మేం చెప్పేది నమ్మండి ఆంటీ, తౌడుతో నిండిపోయిన మా మొహాలు, మా బట్టలు మీకు కనిపించక మేము బిచ్చగాలమని అనుకుంటున్నారు అంటుంది వర్ష. ఏదో ఒక వంకతో ఇలా ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేయడం ఈ మధ్య ఎక్కువైంది, మర్యాదగా మీరెవరో చెప్తారా, లేకపోతే పోలీసులకి అప్పజెప్పమంటారా అని కోపంగా అడుగుతుంది. మిమ్మల్ని ఎలా నమ్మించాలో మాకు తెలియడం లేదా ఆంటీ, కానీ నేను చెప్పేది నిజం అంటుంది వర్ష. మీరు చెప్పేది అబద్ధమో నిజమో నేను తేలుస్తాను ఉండండి అని చెప్పి అక్కడ ఉన్న గిలకలబాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుతూ, మీరు తాన్య స్నేహితులు కాదని తెలిసిందనుకో, మిమ్మల్ని ఖైమా చేసి పడేస్తా అని బాయిలో వేసిన బకెట్ని గుంజుతూ ఉంటుంది. మనల్ని ఇక్కడ నిలబెట్టి వెళ్ళి బాయిలో నీళ్లు చేదుతుందేంటి ఈ కాంతమ్మ అని అనుకుంటారు అందరూ. అలా అందరూ అనుకుంటూ ఉండగానే ఆ బకెట్ నీళ్లు వచ్చి వాళ్ళ మీద విసురుగా పడతాయి. ఊహించని ఆ పరిణామానికి అందరూ మరొక్కసారి ఉలిక్కి పడతారు. నీళ్లు వాళ్ళ మీద పడేసరికి దాదాపు వాళ్ళకు అంటిన తవ్వుడు కూడా పోయి నిజమైన రూపాలు కనపడుతుంటాయి. కాంతమ్మ వాళ్ళని చూస్తూ దగ్గరికొచ్చి తన గడ్డం మీద చూపుడు వేలు పెట్టుకొని చూస్తూ, మా తాన్యాలాగా మీ మొహాలు వెలిగిపోవట్లేదు, కానీ
మీరు తాన్యా ఫ్రెండ్స్ అని నమ్ముతున్నానులే అని అంటుంది. హమ్మయ్య! బతికించారు ఆంటీ అంటుంది వర్ష మీద పడ్డ నీళ్లు దులుపుకుంటూ. ఇంకా వాసన పోలేదు వర్ష అంటారు ఫ్రెండ్స్ బట్టలు దులుపుకుంటూ. 2 రోజుల దాకా ఆ వాసన పోదులే కానీ ముందు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకొని మీద పోసుకోండి. చూడలేక చస్తున్నా మీ అవతారాలని అంటుంది కాంతమ్మ. చేసినంత చేసి చూడలేక చస్తుందంట అని కాంతమ్మని తిట్టుకుంటూ మిగతా ఫ్రెండ్స్ బావి దగ్గరికి వెళ్తారు. ఇంతకీ మా ఇంటికి ఎందుకొచ్చినట్టు అని అడుగుతుంది కాంతమ్మ అక్కడే ఉన్న వర్షాన్ని చూస్తూ. అది ఆ బావిలో నీళ్లు చదువుతున్న అమ్మాయిది త్వరలో పెళ్ళి, తాన్యాని ఆహ్వానిద్దామని వచ్చాము అని తడబడుతూ చెప్తుంది వర్ష. అలాగా, మరి మా తాన్య ఇక్కడ లేదు కదా అంటుంది కాంతమ్మ. తాన్య ఎక్కడ ఉందా ఆంటీ అని వర్ష తెలియనట్టుగానే అడుగుతుంది. కాంతమ్మ పవిటి కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ, తాన్య ఇప్పుడు హైదరాబాదులో ఉంది. ఈ కన్నతల్లిని కాదని వెళ్ళి నాకు దూరంగా ఉంటుంది. అంతా వాళ్ళ అక్క పుణ్యమే. కావాలని నన్ను నా బిడ్డని దూరం చేసింది ఆ మహాతల్లి అని ఏడుస్తూ చెప్తుంది. ఆ మాటలు అర్థం కాని వర్ష అసలు ఏమైంది ఆంటీ అని అంటుంది. అదంతా పెద్ద కథలే. నువ్వు కూడా నీళ్లు గుమ్మరించుకొని ఇంట్లోకి రా, కథ చెప్తాను అంటుంది కాంతమ్మ. పెద్ద కథ అంటే ఆ కథ ఏదో వినాలి. ఆ కథ మనకు ఏదైనా అవసరం పడొచ్చు అని అనుకుని వర్ష కూడా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకొని పైనుంచి గుమ్మరించుకుంటూ ఉంటుంది. కాసేపటికి అందరూ టవల్తో తలలు తుడుచుకుంటూ హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంటారు. ఇప్పుడు చెప్పండి, ఏంటి అసలు కథ అని అడుగుతుంది వర్ష. మా తాన్యాకి నాకంటే నా సవితి తల్లి కూతురైన వాళ్ళ అక్క అంటేనే ఇష్టం. వాళ్ళ అక్క కారణంగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏదో జాలిపడి వాళ్ళ అక్కకి నా మేనలుడితో పెళ్లి చేద్దామని కోటిగాడితో పెళ్లి కుదిరిచ్చాను. కానీ అనుకోకుండా పట్నం నుంచి ఓ వ్యాపారవేత్త వచ్చి వాళ్ళ అక్కని పెళ్లి చేసుకున్నాడు అంటూ జరిగిన స్టోరీ చెప్తుంది. ఓహో అంటుంది వర్ష. పెళ్లి జరిగింది మహర్షి అవంతికి అని తెలియక. కాంతమ్మ తనకు అనుకూలంగా అంతా చెప్పి ఏడుస్తూ, అలా నా కూతురు నాకు దూరమైందమ్మా. ఈ అమ్మ గురించి పూర్తిగా మర్చిపోయింది అని వాపోతుంది. 2 గంటల నుంచి ఈవిడ స్టోరీ వింటున్నా. మా బావని తాన్యాని విడగొట్టడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకటం లేదు అని తిట్టుకుంటుంది వర్ష. మీకేమైనా తాన్య కనిపిస్తే కాస్త ఈ తల్లిని గుర్తుపెట్టుకొని ఇక్కడికి రమ్మని చెప్పండమ్మా అంటుంది కాంతమ్మ. అలాగే ఆంటీ అని వర్ష నీరసంగా చెప్పి వెళ్ళటానికి నిలబడేసరికి మిగతా అందరు కూడా అంతే నీరసంగా నిలబడతారు. ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడమ్మా అని అడుగుతుంది కాంతమ్మ వర్ష ఫ్రెండ్ని. హా, ఓ 3 సంవత్సరాల తర్వాతలే అని నిర్లక్ష్యంగా చెప్తుంది ఆ అమ్మాయి. ఏంటి, 3 సంవత్సరాల తర్వాతనా? అప్పటి పెళ్ళికి ఇప్పుడు నా కూతుర్ని పిలవడానికొచ్చారా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. అవును, అప్పుడు నువ్వు బతికుంటావో లేదోనని ఇప్పుడే వచ్చాంలే. ఇక వెళ్దాం పదండి అని అందరూ వెళ్ళబోతుండగా వర్ష అనుకోకుండా పక్కకి చూస్తుంది. అక్కడ అవంతి, తాన్య ఇద్దరు క్లోజ్‌గా దిగిన ఫోటో కనిపిస్తూ ఉంటుంది. అది చూసి వర్ష ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. రా వర్ష, వెళ్దాం అని తన ఫ్రెండ్స్ చేయి పట్టుకొని వెళ్ళబోతుండగా కాసేపు ఆగండి అని చెప్పి వాళ్ళ చేయిని విడిపించుకుంటుంది. ఏమైంది దీనికి అని అందరూ అనుకుంటూ ఉండగా వర్ష ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని అవంతి తాన్యతో ఉందేంటి అని అడుగుతుంది. కాంతమ్మ అక్కడికి వచ్చి రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అని అడిగిందంట నీలాంటి ఒకతి. నా కూతురు నాకు దూరం కావడానికి ఈ అవంతినే కారణం అంటుంది కాంతమ్మ కోపంగా చూస్తూ. అది విని వర్ష ఇంకా షాక్ అవుతూ, అంటే మీరు ఇప్పుడు దాకా తాన్య అక్క అని చెప్పింది అవంతి గురించా అని అడుగుతుంది వర్ష.
అదే కదా మరి చెప్పింది. ఎవరో మహర్షి అంట. వచ్చి అవంతిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. ఈ తాన్య ఏమో నాకు పర్మనెంట్‌గా దూరమైంది అని అంటుంది. వర్ష ఆ షాక్ నుంచి తేరుకొని ఆ ఫోటోని చూసి సంతోషపడుతూ అవంతి పెళ్లి జరగటం వెనక తన చెల్లెలి హ్యాండ్ ఉందని బావ తెలియకుండానే తాన్య మీద శత్రుత్వం పెంచుకున్నాడు. కాని ఇక్కడ కాంతమ్మ మాటలు బట్టి అక్క చెల్లెలు ప్రాణంగా ఉంటారని చెప్తుంది. కానీ ఎక్కడో ఏదో జరిగి బావ మనసులో అవంతి చెల్లెలు మంచిది కాదు అనే అభిప్రాయంతో ఉన్నాడు. అసలు అవంతి చెల్లెలు తాన్య అని తాన్య కారణంగానే నీ స్నేహితురాలు ఆ ప్లేబాయ్ మహర్షిని పెళ్లి చేసుకుందని చెప్తే చాలు బాంబ్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది. వావ్! మీద కుడితి పడ్డా వచ్చినందుకు బావని తాన్యాని విడగొట్టడానికి మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది. తాన్యా, ఇక చెప్తాను నీ పని. నీతో పోటీ పడి నేను ఎప్పుడు గెలవలేకపోవచ్చు. బట్ ఈ విషయంలో ఖచ్చితంగా గెలిచి తీరుతాను అని మనసులో సంతోషంగా అనుకుంటుంది. అదే సమయంలో అమెరికాలో గౌతమ్, తాన్య సంతోషాలను పంచుకుంటూ ఓ షాపింగ్‌లో ఉంటారు. తాన్య కొద్దిసేపటికి షాపింగ్ చేసి, "నేను కావాలనుకున్నవన్నీ కొనుక్కున్నాను గౌతమ్" అని అంటుంది. "ఇంకేమైనా కావాలేమో చూసుకో డెవిల్" అంటాడు గౌతమ్. తాన్య షాపింగ్ కాంప్లెక్స్ అంతా చూస్తుండగా ఓ దగ్గర అందమైన లవ్ బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి ప్లాటినం క్రిస్టల్స్‌తో తయారు చేసి లవ్ సింబల్స్ ఎంతో అందంగా చేతికి తగిలించుకునే వీలుగా ఉంటాయి. వావ్ గౌతమ్! నీకు ఎప్పటినుంచో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఈరోజు గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటుంది తాన్య. ఏంటా గిఫ్ట్? అంటాడు గౌతమ్. అదిగో అక్కడున్నాయి పద అని తాన్య గౌతమ్‌ని తీసుకొని వాటి దగ్గరికి వెళ్తుంది. లవ్ బ్యాండ్స్ చూడగానే గౌతమ్ కూడా అబ్బురపడుతుంటాడు. తాన్య వాటిలో నుంచి ఒకటి సెలెక్ట్ చేసి, "ఇది ఎలా ఉంది గౌతమ్" అని అడుగుతుంది. "సూపర్బ్" అంటాడు దానిని చూస్తూ. వెంటనే తాన్య ఆ బ్యాండ్‌ని గౌతమ్ హ్యాండ్‌కి పెడుతుంది. గౌతమ్ అది చూసుకొని సంతోషపడుతుంటాడు. "మన ప్రేమకి సాక్షిగా, నా గుర్తుగా ఇది ఎప్పుడూ నీ చేతికి ఉండాలని కోరుకుంటున్నాను గౌతమ్" అంటుంది తాన్య ఎమోషనల్‌గా చూస్తూ. "తప్పకుండా డెవిల్. నువ్వు గిఫ్ట్‌గా ఇచ్చిన ఈ లవ్ బ్యాండ్‌ని నా చేతి నుంచి ఎప్పటికీ తీయను" అని అంటాడు. మన ప్రేమ నిలబడుతుందో లేదో నాకు తెలీదు గౌతమ్. కానీ మన ప్రేమకు గుర్తుగా నేనిచ్చిన గిఫ్ట్ నీ దగ్గర ఉంటే కోపంలోనైనా నన్ను తలుచుకుంటావేమోనని చిన్న ఆశ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. గౌతమ్ దానికి మనీ పే చేయబోతుండగా, "ఆగు గౌతమ్! నువ్వు మనీ పే చేస్తే అది నేనిచ్చిన గిఫ్ట్ ఎందుకవుతుంది? దీనికి నేనే మనీ పే చేస్తాను" అని చెప్పి తాన్య అమౌంట్ ఇస్తుంది. "నీకసలే ఇంటి బాధ్యతలు ఎక్కువ తాన్యా. అంగవైకల్యంతో బాధపడుతున్న మీ చెల్లెల్ని, తమ్ముణ్ణి, పెరాలసిస్ కాంతంని చూసుకోవాలి కదా! ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు?" అంటాడు. ఆ మాటలు వినగానే తాన్య మనసు చివుక్కుమంటూ, "నాకు అక్క తప్ప ఏ చెల్లెలు, తమ్ముళ్ళు లేరు గౌతమ్. ఆ రోజు ఎలాగైనా నీ దగ్గర జాబ్‌లో జాయిన్ కావాలని నా నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పాను. కానీ మనం లవర్స్ అవుతామని, మన పరిచయం పెళ్లి దాకా వెళ్తుందని నేనప్పుడు అసలు ఊహించలేదు. ఊహించి ఉంటే నేను మరీ ఇంతగా అబద్ధాలు చెప్పి ఉండకపోయేదాన్నేమో" అని మనసులో అనుకొని బాధపడుతూ ఉంటుంది. "ఏంటి డెవిల్ అలా అయిపోయావు? నీ తమ్ముళ్ళు, చెల్లెలు గుర్తొచ్చారా?" అని అడుగుతాడు గౌతమ్. "అదేం లేదు గౌతమ్. ఇక వెళ్దాం పదా" అంటుంది. ఇద్దరు కార్‌లో కూర్చొని, "ఈ నైట్ ప్రయాణం కాబట్టి లగేజ్ అంతా ప్యాక్ చేసుకో డెవిల్" అంటాడు. "సరే గౌతమ్" అని చెప్పగానే, "వెళ్ళగానే మీ వాళ్ళని కలిసి మన ప్రేమ గురించి చెప్పి వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దాం" అని గౌతమ్ సంతోషంగా చెప్తూ ఉంటే తాన్య అంతకు అంతా భయపడుతూ ఉంటుంది. మహర్షి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ,
తాన్యాని గౌతమ్ దగ్గరికి జాబ్ కోసం పంపించడం గుర్తు తెచ్చుకొని, అసలు తాన్యాని జాబ్ వంక పెట్టుకొని గౌతమ్ దగ్గరికి ఎందుకు పంపించాను అనేది ఇక తాన్యాకి చెప్తే పోతుంది. అవంతి, గౌతమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని తాన్యాకి తెలియాలి అనే నిర్ణయానికి వస్తాడు. ఇక్కడ వర్ష అన్ని విషయాలు తెలుసుకొని కాంతమ్మ ఇంటి నుంచి హుషారుగా బయటకొస్తుంది. వెంటనే ఈ విషయాలు మీ బావకు చెప్తావా వర్ష అని ఫ్రెండ్స్ కూడా కుతూహలంగా అడుగుతారు. అసలు అమెరికాలో ఉన్న మా అత్తకి ఫోన్ చేసి మా బావ తాన్య ఇండియా ఎప్పుడు వస్తున్నారో తెలుసుకొని దాన్ని బట్టి పావులు కదుపుతాను అని సుచరితకి కాల్ చేస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గౌతమ్, అవంతి బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసుకోబోతున్న తాన్య రియాక్షన్ ఏంటి? సుచరితతో వర్ష ఏం మాట్లాడబోతుంది? ఈ విషయాలన్నీ వర్ష ద్వారా గౌతమ్కి తెలియబోతున్నాయా? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.